నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, పాఠ్యమి తిథి, రేవతి నక్షత్రము, ఏప్రిల్ 9, 2024. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు వాకిల్లో సర్వ భూపాల వాహనం పైన వేంచేపు చేసుకుంటారు. దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని వెంచేపు చేసుకుని ఉత్సవమూర్తులకు విశేషమైన ఆభరణాలతో అలంకరణ గావించి పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత ఉగాది ఆస్థానాన్ని పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషమైన పడుల్ని మేళతాళాలతో ఊరేగింపుగా గర్భాలయంలోకి చేర్చి ఘంటానాదం మధ్య స్వామివారికి నైవేద్యంగా సమర్పించబడుతుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సమర్పించే 100 పట్టు వస్త్రాలని మేళతాళాలతో ధ్వజస్తంభ ప్రదక్షిణంగా, విమాన ప్రదక్షిణంగా స్వామివారి ఆలయంలోకి తీసుకువచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాలను అలంకరించి, ఉత్సవమూర్తులకి పట్టు వస్త్రాల అలంకరణ, అమ్మవార్లకి, సేనాధిపతి వారికి పట్టు వస్త్రాల అలంకరణ సమర్పించి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉగాది ఆస్థానం సందర్భంగా పంచాంగ శ్రవణం, పంచముఖాల కొలువు, ఆస్థానము వైభవంగా నిర్వహించబడుతుంది బంగారు బాకిల్లో. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు బాకిల్లోనే వేంచేస్తారు. సర్వదర్శనం ప్రారంభమవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తారు. సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి వేంచేసి విమాన ప్రదక్షిణంగా ఈరోజు నిత్యోత్సవాల ప్రారంభం సందర్భంగా భాష్యకారుల వాళ్ళ ముఖమండపానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారికి ఆస్థానం నిర్వహించిన తర్వాత బంగారు వాకిల్లోకి వేంచేస్తారు. సళ్ళింపు పూర్తి అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో ఉత్సవమూర్తులకి, మూలమూర్తికి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి పాలు, పండ్లు, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని ఏకాంత సేవలో భాగంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.